21 డేస్లో ఒక పర్సన్ తన లైఫ్ని ఎంతగా మార్చుకోవచ్చు? ఆన్సర్ చూపిస్తాను రండి. కొన్ని డేస్లో మనం మంచి పనులు మొదలు పెడతాం, కొన్ని డేస్లో మనం చెడ్డ పనులు అస్సలు చెయ్యం. దానికి కారణం ఆ వారాలకి అధిపతిగా ఉన్న గ్రహాలు కదా. సో ఈ చార్ట్ ఏంటంటే గ్రహాలు వాటి అనుకూలతను బట్టి, అలాగే ఆ పర్టికులర్ డేస్లో మనం చేయాల్సిన పర్టికులర్ పనులు ఏంటి అన్నది ఈ చార్ట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ మీల్ చార్ట్ ప్రిపేర్ చేశాను అనమాట. సో ఈ మీల్ చార్ట్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతిరోజు మేము తినే ఫుడ్లో ప్రోటీన్ అలాగే ఫైబర్ రెండు ఇంక్లూడ్ అయ్యే విధంగా ఈ మీల్ చార్ట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇది 14 days ప్లాన్ అనమాట, అంటే 2 weeks. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నా వార్డ్రోబ్. ఇది కూడా 14 days 2 weeksకి ప్రిపేర్ చేశాను. అంటే ఈచ్ డేకి ఒక 2 sarees లాగా పెట్టుకున్నాను నేను. అలా టోటల్ 14 sarees ఇట్లా పెట్టాను అనమాట. సండే ఈజ్ ఫర్ సన్, దట్ ఈస్ రెడ్ అండ్ ఆరెంజ్ అనమాట. సో అలా ఒక్కొక్క డేకి ఒక్కొక్క కలర్ ఉంటుంది, దానికి తగ్గట్టే నేను ఈ వార్డ్రోబ్ కూడా ఇలా సర్దుకున్నాను. నెక్స్ట్ ఫైనల్లీ వచ్చేసి ఇది నా వర్క్ స్పేస్. సో దాన్ని అయితే ఇట్లా పీస్ఫుల్గా మార్చుకున్నాను. ఈ సక్యులెంట్స్ ఇవన్నీ పెట్టి చక్కగా చూడడానికి ఎంత ప్రశాంతంగా బాగుంది కదా. అలాగే ఈ కర్డ్స్ అన్నీ కూడా నేను చూసి రాసుకున్నాను. మన వర్క్ స్పేస్లో ఇలాంటి కర్డ్స్ ఉండటం చాలా మంచి విషయం అనమాట. ఎందుకంటే మనం చేయాల్సిన పని ఏంటి అన్నది మనకి గుర్తు చేస్తూ ఉంటాయి ఇవన్నీ ఎప్పటి నుంచో కాదు, జస్ట్ ఈ 21 daysలో మాత్రమే చేశాను. ఇక్కడ నేను చేసిన జస్ట్ ప్రిపరేషన్ కాదు, ఒక ప్లానింగ్ అనమాట. మన రోజులో మ్యాక్సిమం టైం అండ్ ఎనర్జీ నెక్స్ట్ ఏ పని చేయాలి, ఏ వంట చేయాలి, సో వీటి మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తామన్నమాట. ఈ ప్రశ్నలకి సమాధానం మనం ముందే ఆర్గనైజ్ చేసేస్తే అక్కడ మనం సేవ్ చేసిన ఎనర్జీ టైం ఏదైతే ఉందో అది ఇంకా బెటర్గా ప్రొడక్టివ్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ 21 days ఈ టు డూ లిస్ట్ నా లైఫ్ని ఇంత పీస్ఫుల్గా అండ్ నా టైంని ఇంకాస్త ప్రొడక్టివ్గా మార్చేసింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. యువర్స్ లవ్వింగ్లీ జిష్ణు.